Hello everyone, good morning. వాటర్ సౌండ్ మైండ్కి ఒక థెరపీ లాంటిది. ఎర్లీ మార్నింగ్ వాటర్ సౌండ్, బర్డ్స్ సౌండ్ ఎంతో రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఈరోజు ఫ్రైడే అండి, నాకు చాలా బెస్ట్ డే. ఈ వీడియోలో మా గార్డెన్ని మీకు చూపిస్తున్నాను. ఇది మా సైడ్ వాక్లో ఉండే గార్డెను. వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ప్రతిరోజు గ్రీన్ కలర్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా చూస్తూ ఉండాలి. రోజంతా స్క్రీన్నే చూస్తూ ఉండే మనకి గ్రీన్ కలర్ చూడడం మన కళ్ళకు ఒక పెద్ద ఎక్సర్సైజు. అప్పుడే నెగటివ్ థాట్స్ రాకుండా ఉంటాయి. అయ్యో, ఫోన్ వాటర్లో పడిపోయిందండి. యూట్యూబర్ కష్టాలు ఇలా ఉంటాయి. ఏం కాలేదులేండి. ఇది కరివేపాకు చెట్టు. సినిమాటిక్గా వీడియో ఎలా తీయాలో అది నాకు నేర్పించింది. ఇవి మా గార్డెన్లోని ఫ్లవర్స్. నూరు వరహాల పూలు అంటారు కదా, ఆ చెట్టు ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు వీడియో చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమో మా ఫ్రంట్ సైడ్ గార్డెన్ అన్నమాట. దానిమ్మ చెట్టు, మారేడు చెట్టు ఉన్నాయి, మీరు చూసారు కదా. ఇవి మారేడు చెట్టు ఫ్రూట్స్ అండి. జ్యూస్ చేసుకొని తాగొచ్చు. పండిపోయి కింద పడ్డాయి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే DIML, ఏ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. నా వీడియోస్లో ముగ్గులకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఫస్ట్ టైం ఇప్పుడు వేస్తున్న ఈ ముగ్గుకి పొద్దున షార్ట్స్లో అప్లోడ్ చేస్తే 1.1K వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నా వీడియోస్లో రోజుకొక ముగ్గు, పూజ, వంట, డెకరేషన్, ఆర్గనైజేషన్, షాపింగ్ ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ మీకు పనికొచ్చేవే. ఈ వీడియోలో వెజ్ రైస్ చేశాను అండ్ బేసిక్ స్టిచ్చింగ్ కూడా చేసి చూపించాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవాల్టి వీడియో. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇల్లు క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇప్పుడు మనం వెజ్ రైస్ చేసేద్దాం. ఇక్కడ చూపిస్తున్న కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఒక బియ్యం 10 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకున్నాను. వెజ్ రైస్ కోసం పుదీనా, బీన్స్, క్యారెట్, బఠానీ, ఆలు, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఉన్న స్పైసెస్ని కూడా వాడదాం.
ముందుగా స్టవ్ వెలిగించుకొని నాకు ఇష్టమైన బిర్యానీ పాట్ని స్టవ్ మీద పెట్టుకుందాం. నాకు ఈ వెజల్ చాలా బాగా నచ్చిందండి. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. అంతా నెయ్యి వేయలేం కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. తరువాత జీలకర్ర, 4 యాలక్కాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. అవి కాస్త ఇలా వేయించుకుందాం. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. నా వీడియోస్లో మీకు ఏవి బాగా నచ్చాయో కమెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ రాయండి. ముందుగా ఆలుగడ్డలు హార్డ్గా ఉంటాయి కాబట్టి నూనెలో వేయించుకుందాం. తర్వాత బఠానీలు, ఇవి రెండింటిని ముందు దోరగా నూనెలో వేయించుకోవాలి. ఇవే కొద్దిగా టైం తీసుకుంటాయి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. వెజ్ రైస్లో బీన్స్ చాలా బాగుంటాయి. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఒకసారి. తర్వాత క్యారెట్ వేస్తున్నాను. ఇంట్లో చాలా క్యారెట్స్ ఉన్నాయండి, అందుకే ఎక్కువ వేస్తున్నాను. రెండు క్యారెట్లు అయితే సరిపోతాయి. నేను 4 క్యారెట్లు వేశాను. తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకొని నూనెలో దోరగా వేయించుకోవాలి. అప్పుడే రైస్కి టేస్ట్ వస్తుంది. ఇక మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ కూరగాయల్ని బాగా మగ్గనివ్వాలి. నేను చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్. ఇంకా ఏ బిర్యానీ మసాలా యాడ్ చేయట్లేదు. వెజ్ రైస్కి చికెన్ మసాలా పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను బియ్యానికి ఎసరు కొలతతో వేస్తున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ వేసాను. అండ్ మిగతా 2 స్పూన్ల ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్ వేసిన 1 స్పూన్ ఉప్పు కూరగాయల కోసం, ఇప్పుడు టోటల్ బిర్యానీ కోసం. ఈలోగా మా వారు పూజ గదంతా శుభ్రం చేసేసి పూజ చేసేశారు. నేను వచ్చి ఒక శ్లోకం చెప్పుకొని హారతి తీసుకున్నాను. పిల్లలు ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. ఈరోజు హాలిడే, స్కూల్ లేదు. మా పాప పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి ఇవాళ. ధీరజ్కేమో ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. మరుగుతున్న వాటర్లో నిమ్మకాయ పిండితే అన్నం తర్వాత పొడి పొడిగా వస్తుంది. పుదీనా కూడా కడిగేసి నీళ్ళల్లో వేసుకుంటున్నాను. ఈ ఎసరు బాగా మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా ఉడికించుకుందాం. మూత తీసి చూస్తే సగం రైస్ కుక్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి ఈరోజు రైసు. హడావిడిగా తొందరగా చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు. అవతల మా వారికి ఆఫీస్కి టైం అయిపోతుంది, రెడీ అవుతున్నాడు. పొద్దున టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి కూడా ఈ వెజ్ రైసే అన్నమాట. ఇంకా పెరుగు రైతా చేశాను. పూజ ఉంది కాబట్టి ఈరోజు పని ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు ఇలా సింపుల్ రెసిపీస్ చేసేస్తాను. సమ్మర్లో వైట్ రైస్ తినాలంటే పెద్దగా ఇష్టపడరు.
ఇలా అయితే పెరుగుతోటి కడుపు చల్లగా తింటారు. ఇంకా రైతా కోసం 2 ఆనియన్స్, 2 మిర్చి, కాస్త కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవడమే. రైతా రెడీ అయిపోతుంది. ఇక్కడ అన్నం చూస్తే నెయ్యి వేసాము అండ్ నిమ్మకాయ వేసాము కాబట్టి అన్నము పొడి పొడిగా వచ్చింది. చాలా మంచిగా కుదిరిందండి ఈరోజు. రెడీ అయిపోయింది మన వెజ్ పులావ్. ఇప్పుడు ఇంకా మా వారికి లంచ్ బాక్స్ పెట్టి చేస్తే తన ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆయనకి ఎప్పుడు వర్కింగ్ డేసే ఉంటాయి, హాలిడేసే ఉండవు. సాటర్డే హాఫ్ డే ఇస్తారు, ఇంకా సండే హాలిడే అంతే. చిన్న చిన్న ఫెస్టివల్స్కి కూడా హాలిడే ఇవ్వరు, పెద్ద పండుగలకు మాత్రమే హాలిడేస్ ఇస్తారు. గ్లాస్ కంటైనర్ కదా, ఏం కాలట్లేదు. వేడివేడిగా పెడుతూ ఉన్నా కూడా నాకేమనిపించలేదు. రైస్ చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్ రెసిపీ ఇది, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకేదే మూత పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తాం. మా వారికి డ్యూటీకి ఇంకా టైం అయింది, తను బయలుదేరుతున్నారు. ఇక్కడ ఈ టబ్లో ఒక ఫిష్ ఉందండి. ఇంట్లో ఉంటే దానికి సరిగ్గా గాలి ఆడదని చెప్పి అప్పుడప్పుడు ఇలా బయట పెడుతున్నాను. అది కదులుతుందా లేదా అని చూస్తున్నాడు. హెల్మెట్ కంపల్సరీ. ఈరోజు ఏవి మర్చిపోకుండా అన్నీ తీసుకున్నట్లున్నాడు, నన్నేవి అడగలేదు. హస్బెండ్స్ ఎందుకు ఫోన్లు, కీస్ ఆఫీస్కి వెళ్ళే ముందు మర్చిపోతూ ఉంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్, హ్యాపీ వర్కింగ్ డే. ఇంకా ఆయనని ఆఫీస్కి పంపించిన తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి నేను కూడా ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇక్కడ మా అంబిక కెమెరాకి హెల్ప్ చేసింది. హాలిడే ఉంటే ఇట్లా పిల్లల హెల్ప్ తీసుకోవచ్చు, లేకపోతే నా ఒక్కదానికే కెమెరాతో చాలా కష్టంగా ఉంది. నా వీడియోస్కి అయితే నేనే కెమెరామ్యాన్ని, లైట్ మ్యాన్ని, వీడియో రికార్డర్ని, ఆడియో రికార్డర్ని, ఎడిటర్ని అండ్ స్క్రిప్ట్ రైటర్ కూడా నేనే. ఒక పెద్ద సినిమా తీసేయచ్చు యూట్యూబ్ వీడియో అంటే. ఇంకా చాలా నేర్చుకోవాలండి నేను. ఎడిటింగ్కి అయితే 3 hours పడుతుందండి మ్యాక్సిమం. అండ్ కెమెరా అయితే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు షూట్ చేయడం అవుతుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఒక 3 hours ఎడిటింగ్కే టైం సరిపోతుంది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, ఫోన్ ఫుల్ అయిపోతుంది, ఇవన్నీ చూసుకుంటూనే ఉంటాను. ఇంకా నైట్ 11 నుంచి 2 గంటల వరకు ఏ సౌండ్లు లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. మా ఇల్లు కార్నర్ బిట్లో ఉంది కాబట్టి నాకు వాయిస్ ఓవర్తో కూడా చాలా ప్రాబ్లంగా ఉందండి. యూట్యూబర్ అవ్వడం అంటే చాలా ఈజీ కాదండి, కొంచెం కష్టమే. రోజు వీడియోస్ పెడుతుంటే అలవాటు అయిపోవచ్చు, ఈజీ అయిపోవచ్చు. డే బై డే వీడియోస్ పెడితే చాలా ఈజీగా గ్రో అవ్వచ్చు.
కాకపోతే ఒక్క వీడియో తీస్తేనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ చేయాలంటే నాకు ఒక 3 days పడుతుంది. హాఫ్ డే మాత్రమే స్పెండ్ చేయగలుగుతున్నాను. హాఫ్ డే ఇంటి పనులు చేసుకుంటున్నాను. చిన్నపిల్లలున్న లేడీ యూట్యూబర్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ప్లీజ్ వాళ్ళని సపోర్ట్ చేయండి. యూట్యూబ్తో చాలా కష్టమే ఉంది. ఒక సినిమా కూడా 1 hour 1.5 hour ఉంటుంది. దానికోసం వాళ్ళు 3 months టైం స్పెండ్ చేస్తారు. కానీ ఒక యూట్యూబర్ 1 day లేదా 2 daysలోనే ఒక వీడియో తయారు చేసి పెట్టేసేయాలి. లేకపోతే 1 yearలో 4000 వాచ్ అవర్స్ రావడం చాలా కష్టమైపోతుంది. నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి అవ్వబోతున్న సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళెవరో నేను తెలుసుకోలేను. మీరు కమెంట్ చేస్తే కానీ నా సబ్స్క్రైబర్స్ ఎవరో నాకు తెలియదు. ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. వెరీ ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను. మన గార్డెన్లోని ఫ్లవర్సే పూజకి సరిపోతాయి. ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టుని ఖచ్చితంగా నాటాలి. రేపు ఫ్యూచర్కి ఇవే మనకి ఆక్సిజన్ ఇస్తాయి. హైదరాబాద్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. 1 hour ట్రాఫిక్లో ఉంటే 1 hour కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నాం మనము. ఇంత డేంజర్లో ఉన్నాము. సో ఖచ్చితంగా చెట్లని పెంచాలి. పొద్దున్నే లేవంగానే ఒక గ్లాస్ నీళ్లు తాగడం, అలాగే ఒక చెట్టుకి ఒక మగ్గు వాటర్ వేయడం హాబీగా చేసుకోండి. టైం లేదు అనుకోకూడదు. 1 నిమిషం టైమే పడుతుంది అంతే. ఒక చెట్టుకి జీవితాన్ని ఇవ్వచ్చు మనం. అప్పుడే అది మనకి లైఫ్ ఇస్తుంది. ఇంకా ఈరోజు మా అంబిక స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందన్నమాట. లాస్ట్ ఫైనల్ డే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. స్కూల్లో ఉన్న టీచర్స్ అందరితో మాట్లాడి చిన్న షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాము. మా పాప పేరు యోగాంబిక. యా అక్షరంతో పేరు వచ్చిందనమాట. యోగా అని పిలుద్దాం అనుకున్నాము, కానీ అది అలా అంబిక అయిపోయింది. మా పిల్లలిద్దరూ చాలా బాగా శ్రద్ధగా చదువుకుంటారు. మంచి మార్కులు స్కోర్ చేస్తారు. మా పాప కూడా ర్యాంకరే. చాలా బాగా కష్టపడి చదువుతుంది. ఇప్పుడు కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. అన్నీ A+. ఇప్పుడు 10th క్లాస్ అన్నమాట. ఇంకా కష్టపడి బాగా చదవాలి. ఇంకా మా ధీరజ్కి మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. 97% తెచ్చుకున్నాడు. వాడైతే సూపర్ డూపర్ హైపర్ యాక్టివ్ అన్నమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత నేను షాపింగ్ చేసి 2 నైటీలు తెచ్చుకున్నాను. సమ్మర్ ఉంది కాబట్టి వాటిని ఇప్పుడు కొంచెం లూజ్గా ఉన్నవి, పొడవుగా ఉన్నవి స్టిచ్చెస్ వేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా ఒకసారి బేసిక్ స్టిచ్చెస్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. మీకు కూడా యూజ్ అవుతుంది. నాకు మొత్తం టైలరింగ్ రాదండి. ఓన్లీ పీకో ఫాల్స్ వేసుకుంటాను శారీస్కి. అండ్ ఇలా చిన్న చిన్నవి ఒకసారి కుట్టేసి ఇచ్చిన రెడీమేడ్వి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలంటే నాకు ఈ మిషన్ బాగా పనిచేస్తుంది. నా మిషన్ ఇది ఉషా జానోమే బేసిక్ మోడల్ అన్నమాట. లాస్ట్ 7 years బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను. ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఇవి 2 నైటీస్. కలర్స్ అయితే బాగున్నాయి. ఒకటేమో గ్రీన్, ఇంకోటేమో వైలెట్ కలర్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 250 పడింది.
సమ్మర్లో నైట్ డ్రెస్గా చాలా బాగా యూజ్ అవుతుంది. లోకల్ షాప్లోనే షాపింగ్ చేశాను. ఇదేమో సైజు చూసుకొని దాని ప్రకారం కుడదామని మార్క్ గీసుకుంటున్నాను. ఇంత పొడవు ఉందన్నమాట. ఇక్కడి వరకు ఇప్పుడు ఒక చాక్ పీస్తో మార్క్ గీసుకుందాం. దాన్ని లోపలికి మడతేసి మిషన్తో కుట్టుకోవాలి. ఇటుపక్క సైడ్ కూడా ఇంతవరకు అని చెప్పి మార్క్ వేసుకుంటున్నాను. మామూలుగా నైటీస్ అయితే కొంచెం వాటర్లో వేసిన తర్వాత షింక్ అవుతాయి కాబట్టి మొత్తం లెంత్ వరకు కాకుండా కొంచెం తక్కువగానే కుడతాను. హ్యాండ్ అయితే 1 ఇంచ్ మైన లూజ్ ఉంది. అక్కడి వరకు మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే ఈ గ్రీన్ నైటీకి కూడా సేమ్ మార్కింగ్ వేసుకుంటున్నాను. టేప్ ఏం లేకుండా డైరెక్ట్గానే ఇలా ఓల్డ్ నైటీ తీసుకొచ్చి దాని మీద పెట్టేసి కట్ చేయను, దాన్ని మడతేసి కుట్టేస్తాను అన్నమాట. ఆల్రెడీ ఈ 2 కలర్ దారాలు ఉన్నాయి. దీన్ని బాబిన్ అంటారు. ఈ బాబిన్లో దారం ఎక్కిచ్చే ఉంది. రెడీగా కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఇది బాబిన్ కదా, దీన్ని ఇలా కేస్లో పెట్టి పైన నుంచి దారాన్ని రైట్ సైడ్కి తీసుకోవాలన్నమాట. రైట్ సైడ్కి తీసుకొని పైనకి లాగాలి. ఆ తర్వాత దీన్ని ఇక్కడ థ్రెడ్ హోల్డర్ దగ్గర లోపలికి పెట్టాలన్నమాట. పైనున్న దారాన్నేమో ఇక్కడ ఆరో మార్క్స్ చూపిస్తారు మిషన్ మీద, ఆ ఆరో మార్క్స్ ప్రకారం దారాన్ని పెట్టాలి. తర్వాత సూదిలోకి దారం ఎక్కించుకుంటే సరిపోతుంది. ఈ మిషన్కి టేబుల్ లేదండి, సెంటర్ టేబుల్గా ఉన్నదాన్నే వాడుతున్నాను. అయిపోయిన వెంటనే ఈ మిషన్ని బాక్స్లో పెట్టేసి ఎత్తిపెట్టేసుకోవచ్చు మనం. టేబుల్ టాప్ మెషిన్ అన్నమాట. ఇది ఎలక్ట్రిక్ మెషిను. కింద ఒక పెడల్ ఇస్తారండి, దాన్ని తొక్కితే ఇది మూవ్ అవుతుందన్నమాట. ఏ బట్టలు కుట్టాలన్నా ముందు వాటిని తిరగేసుకోవాలి. లోపల ఇన్సైడే మాత్రమే స్టిచ్ చేయాలి. ఇది హ్యాండ్ లూజ్ చూసుకొని మనం మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు పట్టుకొని ఇది ఎలక్ట్రిక్ పెడల్ అన్నమాట. దాన్ని చిన్న చిన్నగా తొక్కుతూ ఉంటే మిషన్ మూవ్ అవుతుందన్నమాట ముందుకి. ఇది ఇంకో గ్రీన్ కలర్ దారము పెట్టడం చూపిస్తున్నాను. ఇది బేసిక్ స్టిచెస్ పాదం అన్నమాట. పీకో ఫాల్స్కి అయితే ఇంకొక పాదం ఉంటుంది, అది మనం మార్చుకోవచ్చు కూడా. ఇక్కడ హ్యాండ్స్ వరకు మార్కు గీసిన ప్రకారం అక్కడి నుంచి కుట్టుకుంటున్నాం అన్నమాట. కింద ఉన్న ఎలక్ట్రిక్ మెషిన్ని తొక్కితే చిన్న చిన్నగా మెషిన్ మూవ్ అవుతూ ఉంటుంది. రెడీమేడ్ వాటికి ఒక్కొక్క కుట్టే వేసి ఇచ్చేస్తారు. అవి కొద్ది రోజులు వాడితే అలాగే స్టిచెస్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను డబల్ స్టిచెస్ వేసుకుంటాను. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన లైన్ మీద నుంచి మనం కుట్టుకుంటూ వెళ్ళాలి అంతే.
ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.